అడ్మినిస్ట్రేటర్ కూడా అనొచ్చు అన్నమాట. అది ఓకే సార్. అలాగే స్టాక్ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది అట్లా మంచిదే అంటారా సార్? మేడం, స్టాక్ మార్కెట్ డిపెండ్స్ అపాన్ ది ఏంటంటే క్యాలిబర్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు మీరు బాగా స్టడీ చేయాలి. ఇప్పుడు స్టాక్ మార్కెటే కాదు మ్యామ్, ట్రేడింగ్ ఉంది, ఫారెక్స్ ఉంది, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకే. ఏంటంటే మీరు అట్లీస్ట్ 3 to 4 months దాన్ని స్టడీ చేసి అప్పుడు మీరు వెళ్ళారనుకోండి, అది బాగుంటుంది. ఓకే. అది అంటే డిపెండ్స్ అపాన్ యువర్ పేషెన్స్ ఆల్సో. ఓకే. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్సెల్లో ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయని, ఎన్పివి, ఐఆర్ఆర్, ఎఫ్పివి, ఇవి చూసుకొని మీరు స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్. ఇప్పుడు డిగ్రీ అయిపోయి లేదా బీటెక్ అయిపోయిన వాళ్ళు కోర్స్ నేర్చుకొని జాయిన్ అయ్యేటప్పుడు కొంత సమయం అంటే లాంగ్ గ్యాప్ కూడా తీసుకుంటారు సార్. అట్లా మంచిదే అంటారా సార్ లాంగ్ టైంలో చదవడం? మ్యామ్, ఇప్పుడు ఒకటి ఉంది, మీరు లాంగ్ గ్యాప్ తీసుకున్నారనుకోండి, మీరు కంపెనీస్కి లాంగ్ వెళ్ళిపోతున్నట్టు అనమాట. ఓకే. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, మార్కెట్లో ప్రజెంట్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏదైతే చూసుకోండి, దాన్ని మీరు షార్ట్ టర్మ్ కోర్స్ ఆర్ లాంగ్ టర్మ్ కోర్స్ చూసుకొని సపరేట్గా మీరే ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సాఫ్ట్వేర్కైనా టైం పడుతుంది ఖచ్చితంగా. కానీ ఆ టైం ఎలా ఉంటుందంటే కోర్స్ షెడ్యూల్ బట్టి. ఇప్పుడు మీరు అమీర్పేట్, పంజాగుట్టాకి వెళ్తారు. వాస్తవానికి చాలామంది ఫారినర్స్ అంటే మన ఇండియన్సే అక్కడ సెటిల్ అయ్యి, ఎన్ఆర్ఐ సెటిల్ అయ్యి అక్కడ జాబ్ కోల్పోయి ఇక్కడికి వచ్చి 3-4 monthsలో కోర్సెస్ నేర్చుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. ఓకే. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటారు సార్? దాంట్లో రీజన్ ఏంటంటే మేడం, ఫారిన్ కంట్రీస్లో ట్రైనర్స్ లేరు. ఓకే. సెకండ్ థింగ్, ఫారిన్ కంట్రీలో ట్రైనర్స్ ఉన్నా కూడా ఈ కోర్స్ నేర్చుకోవాలంటే లక్షలలో. ఓకే. అదే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, వేలలో అవుతుంది. ఓకే. మాక్సిమం టు మాక్సిమం 30,000 కోర్స్ లోపల ఫీజు లోపల మీకు 3 months లోపల కోర్స్ అయిపోతుంది అనమాట. అండ్ అదే కాకుండా మీరు ఇక్కడ 2 డమీ ప్రాజెక్ట్ చేయొచ్చు. వీలుంటే ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇంకా 3 months స్పెండ్ చేసి ఇదే ఎక్స్పీరియన్స్ మీరు బయట ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే ఒకటి మేడం, ఒకటే ఇంపార్టెంట్ సూచన ఏంటంటే, ఎప్పుడు కానీ ఎడ్యుకేషన్కు మీరు గ్యాప్ ఇవ్వకూడదు. మీరు ఎడ్యుకేషన్కి గ్యాప్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు, సెకండ్ థింగ్ లేజినెస్ పెరుగుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే, ఎలాంటి కోర్స్ అయినా కూడా కంటిన్యూటీ పెట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి కోర్సులో కొత్తదనాన్ని కనుక్కుంటూ ఉండాలి, అంటే రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఆ రీసెర్చ్ చేయడం వల్లనే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎగ్జిస్టెన్స్ ఉంది. ఓకే. అంటే ఒక్క కోర్స్ తోనే ఆపకుండా నేర్చుకుంటూ ఉండొచ్చా సార్? ఇంకా వేరే ఖచ్చితంగా మ్యామ్, ఒక కోర్స్ తో పాటు ఇంకొక కోర్సు ఖచ్చితంగా. అలా కూడా మీకు అదే చెప్పాను, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉండద్దు, మీరు ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉండాలి. అప్పుడే మీకు ఏంటంటే ఎగ్జిస్టెన్స్ బాగుంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సి లాంగ్వేజ్ ఎప్పుడో 1960లో ఇచ్చారు మేడం. అంటే సి లాంగ్వేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సి లాంగ్వేజ్ ఫాదర్ డెనిస్ రిచీ అంటాం అనమాట. ఆయన 1960లో స్టార్ట్ చేసి 12 సంవత్సరాల తర్వాత, అంటే 1972లో ఆయన సాఫ్ట్వేర్ బయటికి తీసుకొచ్చాడు. అయినా ఇప్పటికీ 2024లో కూడా మనం 72 ఎక్కడ, 24 ఎక్కడ, 2024లో కూడా మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వల్లనే మనకు ఆర్ కానీ, పైథాన్ కానీ, ఇలాంటి అజూర్ సాఫ్ట్వేర్స్ కానీ డెవలప్ అయిన అనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మీరు అదే సాఫ్ట్వేర్ ఉండాలని కాదు, ఖచ్చితంగా వేరే సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవాలి. అందుకే కదా మ్యామ్ కంపెనీస్ సాటర్డే సండే ఆఫ్ ఇచ్చేది దానికోసం అనమాట, పడుకోవడానికి కాదు. ఇంకోటి ఏంటంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 12 to 14 hours వర్క్ చేస్తుంటారు. వాళ్ళ మైండ్ రిలాక్స్ కావాలని వాళ్ళకి ఏం చేస్తారంటే ఫ్రైడే రిలాక్స్ ఇస్తారు, వీకెండ్. సాటర్డే సండే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రషప్, ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాళ్ళ బ్రషప్ చేసుకోవడం కానీ, మల్టిపుల్ ఆప్షన్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కావడానికి యూజ్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ అనుకోదు మ్యామ్, రఫ్ అండ్ టఫ్ ఉండాలి. ఓకే సార్. అలాగే సార్, ఇక్కడ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి